నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పండుగ వేడుకల్లో భాగంగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో కాలనీకి చెందిన మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో అందమైన రంగవల్లులు వేసిన వారికి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ బహుమతులను అందజేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లక్ష్మణ్, సభ్యులు హనుమంతరావు, కిరణ్, సాయిబాబా, శకుంతల, కాలనీ వాసులు పాల్గొన్నారు. ముఖ్యంగా అయితే మనలో ఉన్న అందరం పెట్టిన కూడా ముందులో పూజ చేసుకుని మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండటానికి ఇక్కడ ఏదైతే మనం మరి ఇది ఊరు బయట అయినప్పటికీ కూడా మళ్ళీ పోటీతత్వాన్ని పెంచడానికి అంటే ఇలా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనగానే మనం అందరం కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకంటే పోటీలు ఎవరికి వాళ్ళకే మాదే కరెక్ట్ అనిపిస్తుంది. మనం ఏదో ఇది తాత్కాలికంగా అందరినీ సంతృప్తి పరచడానికి ఏదో 1, 2, 3 బహుమతులు మిగతా అందరు కూడా కన్సల్టేషన్ ప్రైజ్ అని చెప్తా ఉన్నారు. ముందు కూడా ఇవే కాకుండా ఇతర ఆర్డర్ పోటీలు కూడా మనం పెట్టుకొని ముఖ్యంగా ఏది తారకరామ్ నగర్ గతంలో నేను 20 సంవత్సరాల క్రితం మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం రెండోసారి చైర్మన్ కావడం మరి ఇక్కడ ఉన్న పనుల విషయం కానీ ఇంకా అభివృద్ధి విషయంలో కానీ తప్పనిసరిగా ముందు ఎందుకంటే 2 మాసాల్లో కూడా ముఖ్యంగా అయితే మనలో ఉన్న అందరం కూడా చిన్నప్పటి కూడా ముందులో పూజ చేసుకుని మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండటానికి మరి ఇక్కడ ఏదైతే మనం మరి